అండి. అందరికీ నమస్కారం అండి. దేవి నవరాత్రుల్లో 10వ అలంకరణ ఏంటో మనం తెలుసుకుందామండి. అక్టోబర్ 1 బుధవారం రోజున అమ్మవారు మనకి 10వ అలంకరణలో అయితే కనిపిస్తున్నారనమాట. పూజ చేసుకోవాల్సిన శుభ సమయం ఏంటి? అమ్మవారు ఏ అలంకరణలో కనిపిస్తారు? అమ్మవారికి మనం ఏ నైవేద్యం సమర్పించాలి? అమ్మవారికి ఏ మంత్రం జపించాలి? ఏ రంగు చీరలు అమ్మవారు మనకి దర్శనమిస్తారు? ఏ పువ్వులతో పూజ చేసుకోవాలి? ఆ రోజు దానం చేస్తే చాలా మంచిది అంటారు. ఏ దానం చేస్తే చాలా మంచిది? అవన్నీ కూడా మనం ఈ వీడియో తెలుసుకుందామండి. దేవి నవరాత్రుల్లో మనకి 10వ అలంకరణలో అమ్మవారు మనకి తిథి వచ్చేసి ఆ రోజు నవమి తిథి అండి. ప్రారంభం మనకి 30 సెప్టెంబర్ మంగళవారం రోజున పగలు 1:28 ప్రారంభమవుతుందండి. అక్టోబర్ 1 బుధవారం పగలు 2:20 మనకి నవమి తిథి అనేది ముగుస్తుందనమాట. ఆ రోజు 10వ అలంకరణలో అమ్మవారు మనకి శ్రీ మహిషాసుల మర్దిని దేవిగా అయితే దర్శనమిస్తారండి. ఇంద్రకీలాద్రి పైన ఉన్న దుర్గాదేవి అవతారాల్లో 10వ అలంకరణ వచ్చేసి శ్రీ మహిషాసుల మర్దినిగా అయితే అమ్మవారు దర్శనమిస్తారు. పూజ చేసుకోవాల్సిన శుభ సమయం అండి. తెల్లవారుజామున 4:18 నుంచి 7:30 లోపు పూజ అనేది చేసుకోవచ్చండి. ఆ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం 9:01 నుంచి 11:34 లోపు పూజ చేసుకోవచ్చు. సాయంత్రం పూజ చేసుకునే శుభ సమయం అండి. సాయంత్రం 4:12 నుంచి 7:24 వరకు అయితే పూజ అనేది చేసుకోవచ్చండి. ఆ రోజు మనము మహిషాసుర మర్దిని రూపంలో ఉన్నప్పుడు అమ్మవారికి మనం ఆయుధ పూజ చేసుకుంటామండి. పుస్తక పూజ అని కూడా చేసుకుంటాం అనమాట. ఆయుధ పూజ అంటే కంపెనీస్లో మనకి ఐరన్ ఉంటాయి కదండి, వాటివన్నీ పెట్టి ప్రతి ఒక్క ఐరన్ దానికి పూజ అనేది చేసుకుంటారనమాట. అదే ఆయుధ పూజ అండి. వాహన పూజ వచ్చేసి మనకి పండగ రోజు వాహన పూజ అనేది చేసుకుంటారు. ఆ రోజు అమ్మవారికి పెట్టవలసిన నైవేద్యం అండి చక్కెర పొంగలి, చింతపండుతో పులిహార అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఆ రోజు అమ్మవారు మనకి కాఫీ లేదా నీలం రంగు చీరలు అయితే దర్శనమిస్తారు. మనం పువ్వులండి, శంఖం పువ్వులు, మన దగ్గర ఉన్న పువ్వులు, సువాసగలమైన పువ్వులతో అయితే పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఆ రోజు అమ్మవారికి చదువుకోవాల్సిన మంత్రం అండి మనకి మహిషాసుల మర్దిని శ్లోకం ఉంటుంది కదా, ఐగిరి నందిని నంద స్వరూపిణి. ఈ శ్లోకాన్ని మనం చదువుకుంటూ ఈ పాట వింటూ అయినా సరే ఆ రోజు అమ్మవారికి మనం పూజ అనేది చేసుకోవాలండి. ఐగిరి నందిని కొడితే ఆ రోజు మనకి పాట అనేది వస్తుంది. ఆ పాట వింటూ మనం పూజ చేసుకోవచ్చు. లేదంటే ఓం శ్రీ దుర్గాదేవియే నమః అంటూ కూడా పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ఆ రోజు శ్లోకం అండి మహిషాసుల మర్దిని శ్లోకం లేదా అష్టోత్తరం అనేది చదువుకోవాలన్నమాట. ఆ రోజు దానం అండి బ్రాహ్మణులకి స్వయం పాకం దానంగా ఇస్తే చాలా మంచిది అనమాట. మనకి ఈ దేవి నవరాత్రుల్లో ఎక్కువ శాతం ముత్తైదులకి తాంబూలం ఇచ్చుకుంటే మంచిది, బ్రాహ్మణులకి స్వయం పాకం ఇస్తే చాలా మంచిదని అయితే తెలుస్తుంది కదండి. అలా ఇవ్వడం వల్ల మనకి ఏ కోరుకున్నా సరే మనకి మంచి విజయం అనేది సాధిస్తారండి. దేవి నవరాత్రుల్లో మనకి 10వ అలంకరణ మహిషాసుల మర్దిని రోజే చాలా కంపెనీస్లో ఇంట్లో ఉన్నా సరే ఐరన్ వాటితో కంపెనీస్లో ఇంకేంటంటే మనకి మేస్త్రి వాళ్ళు పనిచేస్తారు కదండి, వాళ్ళు కూడా అందరూ ఆ రోజు బుధవారం రోజున వచ్చిందండి ఈసారి. ఆ రోజు అందరూ పూజ అనేది ఆయుధ పూజకి వాళ్ళు ఏ ఏ పనులతో ఏ ఏ వస్తువుతో పనిచేస్తారో ఆ వస్తువులు ప్రతి ఒక్క వస్తువు పూజ అనేది చేసుకుంటారండి. ఆ పూజ అనేది మనకి దుర్గాదేవి అంటే మనకి ఏ రోజు దసరా వస్తుందో ఆ రోజు మనకి వాహన పూజ అనేది చేసుకుంటారండి. మన ఇంట్లో ఎన్ని వాహనాలు ఉంటే వాటికైతే వాహన పూజ చేసుకుంటారు. మనం ఏదైతే పని చేసుకున్నా అంటే మిషన్ కుట్టేవాళ్ళు అది కూడా వాటికి పూజ చేస్తారు. మేస్త్రి వాళ్ళు మేస్త్రికి పూజ అదే ఆయుధాలు ఉంటాయి కదండి వాటికి చేస్తారు. ఇంకా కంపెనీలో వర్క్ చేసే వాళ్ళకి ఉంటాయి కదండి ఆ ఆయుధ పూజ అనేది ఆ రోజు ఖచ్చితంగా చేసుకుంటారనమాట. అది ఏ రోజు అంటే బుధవారం రోజున వచ్చిందండి. ఆ రోజు అమ్మవారు మనకి మహిషాసుల మర్దినికి అయితే దర్శనమిస్తారు. ఆ రోజు ఆయుధ పూజ కూడా చేసుకుంటారు. ఇదండి దేవి నవరాత్రిలో 10వ అలంకరణలో మనకి విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ అవతారం వచ్చేసి మహిషాసుల మర్దినికి అయితే మనకి దర్శనమిస్తారు. ఇదండి ఈరోజు వీడియో. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో వచ్చిందని అనుకుంటున్నానండి. వస్తే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి నా వీడియో కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీకు ప్రతిరోజు నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. ప్రతిరోజు అమ్మవారి అలంకరణ ఏంటో మనం తెలుసుకుంటున్నాం కదండి, అది తెలుసుకుంటూ మనం అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.